1960లో 1970లో ఆర్థిక వ్యవస్థలో ఈరోజు ప్రపంచంలోనే భారతదేశం 5వ స్థానంలో ఎగబాగినటువంటి భారతదేశాన్ని 18% డిపాజిట్లు ఈ దేశంలో ధనవంతులు ఎవరైతే 18% డిపాజిట్ చేయాలని చెప్పేసి ఆ రోజు ఒక ఎక్సైజ్ డ్యూటీని విధించడం జరిగింది. ఏ విధంగా మారుస్తా ఉన్నారో ఒకసారి ఆలోచన చేయాలి కాంగ్రెస్ వాళ్ళు. అదే ఇందిరాగాంధీ గారు చనిపోయిన తర్వాత వీలునామాలో తన యొక్క మనమరాలైనటువంటి రాబర్ట్ వాద్రా ప్రియాంక గాంధీ కానీ అదేవిధంగా రాహుల్ గాంధీ పేరు మీద ఉన్నటువంటి ఆస్తులను విడగొట్టడానికి 21 లక్షల కోట్లపై ఎక్సైజ్ డ్యూటీని 1980లో రద్దు చేసినటువంటి రాహుల్ గాంధీకి ఇవన్నీ కనబడడం లేదు. ఈ దేశ ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి లొసుగులన్నీ తాము ఈ దేశాన్ని మళ్ళీ తాకట్టు పెట్టాలి.